గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ముందుగా మనం వచ్చేసి రెండు ఐపీఓస్ గురించి డిస్కస్ చేద్దాము. ఇక్కడ చూసినట్లయితే మెజెంటా లైఫ్ కేర్ అండ్ శాట్రిక్స్ ఇన్ఫర్మేషన్, ఈ రెండు వచ్చేసి మనకి రేపు క్లోజ్ అవుతుందండి సబ్స్క్రిప్షన్. సో ఇది వచ్చేసి మనం చూసినట్లయితే మెజెంటా 65 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయితే, శాట్రిక్స్ ఇన్ఫర్మేషన్ 2.11 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. సో దీన్ని మనం అవాయిడ్ చేస్తున్నామండి. ఓకే, సో ఈ మెజెంటా లైఫ్ కేర్ ఏందనేది, దాని ఫైనాన్షియల్స్ ఏందనేది ఒకసారి చూద్దాము. సో మెయిన్గా ఇక్కడ మనం చూసినట్లయితే మనకి 2021 ఇయర్ చూసినట్లయితే 9.66 CR రెవెన్యూ, 9.49 CR ఎక్స్పెన్స్ అండ్ 0.19 CR వచ్చేసి మనకి ప్రాఫిట్ ఇక్కడ చూపిస్తుంది. సో 2022 చూసినట్లయితే ఎక్స్పెన్స్ కొంచెం తగ్గింది, కాకపోతే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ సేమే ఉంది. 2023లో మనకి 0.25 స్లైట్ ఇంక్రిమెంట్ ఉందండి. ఇది వచ్చేసి గత ఇయర్ ఓన్లీ 9 months చూసినట్లయితే 0.24 ఉంది. సో కొంత ఇంక్రిమెంట్, స్లైట్ ఇంక్రిమెంటే ఉంది, అంత కమాండబుల్ ఇంక్రిమెంట్ అయితే కాదు. కాకపోతే ఏంటంటే మన గ్రే మార్కెట్ ప్రీమియం చూసినట్లయితే దగ్గర మనకు వచ్చేసి ఇది చూడండి, మెజెంటా లైఫ్ కేర్ వచ్చేసి 71% అన్నట్లుగా చూపిస్తున్నారు. సో 71% లిస్టింగ్ గెయిన్స్ 60,000 అన్నట్లు చూపిస్తున్నారు. ఒకవేళ మీరు లిస్టింగ్ గెయిన్స్ గురించి అప్లై చేయాలనుకుంటే అప్లై చేయండి. ఓకే, లిస్టింగ్ గెయిన్స్ గురించి అప్లై చేయాలనుకుంటే మీరు అప్లై చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము ఒకసారి ఈరోజు లెవెల్స్ ఏందని చూడబోయే ముందు చిన్న న్యూస్ చూద్దామండి. సో హౌ విల్ సెన్సెక్స్ పర్ఫార్మ్ 1 month ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్స్. సో మనకి పాస్ట్ డేటా కనుక చూసినట్లయితే, మీరు ఇక్కడ చూసినట్లయితే ప్రీవియస్ 4 జనరల్ ఎలక్షన్స్ మనకి వచ్చేసి చూసినట్లయితే గెయిన్డ్ పోస్ట్ 5 days అండ్ 1 month ఆఫ్ ద రిజల్ట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ ఆన్ ద కౌంటింగ్ డే. సో కౌంటింగ్ డేలో ఎలా ఉన్నా మనకి రిజల్ట్స్కి పోస్ట్ 5 days 1 month దాకా మనకు వచ్చేసి మార్కెట్లో గెయినింగ్ అన్నట్లుగా ఇక్కడ చూపిస్తున్నాడు. గెయిన్డ్ పోస్ట్ 5 days అండ్ 1 month ఆఫ్ ద రిజల్ట్స్. సో రిజల్ట్స్ తర్వాత మనకి మొదటి 5 days కానివ్వండి, లేకపోతే వితిన్ ఏ మంత్ మనకి రిజల్ట్స్ తర్వాత మంచి గెయినింగ్ అయితే ఉన్నట్లుగా ఉంది. సో మోర్ ఆర్ లెస్ స్టెబిలైజ్డ్. ఓకే, సో మనకు వచ్చేసి గత ప్రీవియస్ డేటా చూసినట్లయితే మనకి ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత మంచిగానే మార్కెట్ మూమెంటం పాజిటివ్ సైన్ అయితే కనపడింది. సో అది ఏదైనా కానీ, అది ఏ గవర్నమెంట్ అయినా కానీ అన్నట్లుగానే మనం చూస్తున్నాము. ఇట్స్ ఓకే అండి. సో మార్కెట్ మనకి ఏదైతే ఉందో, సో లాస్ట్ 3 సెషన్స్ మనకి పాజిటివ్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. అది మంచి శుభపరిణామం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి లెవెల్స్ చూద్దాము. ఆప్షన్ చైన్ డేటా చూసినట్లయితే మనకి ఇక్కడ చూసినట్లయితే 23,000. సో మనం 23,000 ఇక్కడ చూస్తున్నాము. ఈ 23,000 అనేది మేజర్ రెసిస్టెన్స్గా మీకు ఉపయోగపడుతుంది నిఫ్టీ. అండ్ మనకి రెసిస్టెన్స్ చూసినట్లయితే మనకి దగ్గర నియర్ వచ్చేసి 22,700, దెన్ 22,600. సో నాకు వచ్చేసి రేపు ఈ లెవెల్స్ 22,600 నుంచి 23,000 ఈ 400 యొక్క లెవెల్స్లో మార్కెట్ ట్రేడ్ అవ్వచ్చు అని అన్నట్లు కనిపిస్తుంది. 400 పాయింట్స్లో మేజర్గా మార్కెట్ ట్రేడ్ అవ్వచ్చు అన్నట్లు కనిపిస్తుంది. కాకపోతే మేజర్గా బుల్లిష్ మూమెంటం ఉందో, బేరిష్ మూమెంటం ఉందో అనేది మనం ఒకసారి మన చార్ట్స్ ద్వారా ఒకసారి చూద్దాము. ఓకే, సో మనం నిఫ్టీ డేటా చూద్దామండి. నిఫ్టీ డేటా చూసినట్లయితే ఒక రెక్టాంగులర్ క్లియర్ ఫార్మేషన్ అనేది ఈరోజు జరిగింది. సో రెక్టాంగులర్ క్లియర్ ఫార్మేషన్ అనేది మనకు ఈ రోజు అయితే జరిగింది. కాకపోతే ఇది వచ్చేసి డేటా చూసినట్లయితే అప్ సైడ్ మూమెంటం 912 టచ్ అయితే, డౌన్ సైడ్ వచ్చేసి 706 టచ్ అయింది. సో మనకి దగ్గర 200 పాయింట్స్ మనం స్టాప్ లాస్ అనేది తీసుకోలేము. కాబట్టి మనకి మేజర్గా ఇప్పుడు వచ్చేసి దీనిలోనే మనకి ఇంకో ప్యాటర్న్ కూడా చూస్తున్నాము. ఇది ఒక వి షేప్ రికవరీ అనేది నాకు కనిపిస్తుంది. ఇది ఒక వి షేప్ రికవరీ అనేది కనిపిస్తుంది. సో మనం వచ్చేసి ఇది ఎలాగో అప్ సైడ్ బ్రేక్ అయితే అవుతుంది. ఇది వచ్చేసి మనకు అప్ సైడ్ బ్రేక్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ నుంచి డైరెక్ట్గా 23,000 రౌండ్ ఫిగర్ అప్ సైడ్ మూమెంట్ మీద తీసుకుంటున్నాను. మనకు వచ్చేసి స్టాప్ లాస్ వచ్చేసి ఇది యాజ్ పర్ మనకి స్ట్రాటజీ ప్రకారం 22,706 మనం తీసుకోవాలి. కాకపోతే సో దగ్గర 150 పాయింట్స్ డౌన్ సైడ్ కాబట్టి రేపు వన్స్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంకా క్లియర్ పర్సెప్షన్ ఏదన్నా ఉందే అది మనం వచ్చేసి మన వాట్సాప్ గ్రూప్ ద్వారా పింగ్ చేస్తామండి. ఎందుకంటే మనకి 150 పాయింట్స్ స్టాప్ లాస్ విత్ 150 పాయింట్స్ స్ట్రాటజీ ప్రకారం ప్రాఫిట్ అంటే 1:1 రేషియోకి మనం ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. మనకి ఎప్పుడైనా బయింగ్ సైడ్ 1:4 మినిమం ఉంటేనే మనము రిస్క్ అనేది తీసుకోవాలి. సో 1:1కి మనం స్టాప్ లాస్ 150 పాయింట్స్, టార్గెట్ 150 పాయింట్స్ అనేది ఈ స్ట్రాటజీ ఏంటంటే మనం ఎక్కువ ఇంప్లిమెంట్ చేయడం అవసరం లేదు. కాకపోతే ఏంటంటే నాకు నియర్ బై స్టాప్ లాస్ ఎంత కనబడుతుంది అనేది నేను ఒకసారి రేపు వన్స్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీకు చెప్తాను.
ఈవెన్ యాజ్ పర్ EMI చార్ట్ చూసినా కానీ నాకు స్టాప్ లాస్ ఇక్కడ దాకా కనిపిస్తుంది. సో యాజ్ పర్ వి షేప్ రికవరీ చూసినా ఇక్కడే కనిపిస్తుంది. నాకు యాజ్ పర్ రెక్టాంగులర్ స్ట్రాటజీ చూసినా నాకు స్టాప్ లాస్ ఇదే కనిపిస్తుంది. సో అందువల్ల ఏంటంటే మార్కెట్ వన్స్ కాకపోతే ఇంకో 400-500 పాయింట్స్ మనకు అప్ సైడ్ మూమెంటం ఉండొచ్చు అనుకుంటే అప్పుడు మనం చూడొచ్చు. కాకపోతే ఏంటంటే మనకి రేపు వచ్చేసి ఫ్రైడే కాబట్టి మనకి సాటర్డే సండే 2 days హాలిడేస్ కాబట్టి రేపు కొంచెము వన్స్ మార్కెట్ కొంచెం గ్యాప్ అప్ అయ్యి మనకి లంచ్ అవర్స్ దాకా ఒకవేళ గ్రీన్ క్యాండిల్తో గ్యాప్ అప్లో ట్రేడ్ అవుతూ ఉంటే ఒక రేంజ్లో తర్వాత నేను కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందువల్ల పోస్ట్ లంచ్ మార్కెట్లో కొంత కరెక్షన్ అయితే ఉండొచ్చు అని అనిపిస్తుంది. చూద్దాం రేపు మార్కెట్. ఓకే, సో నెక్స్ట్ నాకు బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి. బ్యాంక్ నిఫ్టీ డబ్ల్యూ ప్యాటర్న్ పెండింగ్ ఉందండి. సో డబ్ల్యూ ప్యాటర్న్ మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది పెండింగ్ ఉంది. సో ఈ పెండింగ్ అనేది ఒకవేళ ఫ్లాట్ అయితే నేను ఇమీడియట్గా బయింగ్ సైడ్కి వెళ్ళిపోతాను. ఈవెన్ మీరు ఇక్కడ చూసినట్లయితే వి షేప్ కూడా ఇంతమటికే ఈ పోర్షన్ చూసినట్లయితే వి షేప్ కూడా అప్ సైడ్ బ్రేక్ అవుతుంది. నేను ఇమీడియట్గా బయింగ్ సైడ్కి వెళ్తాను. వన్స్ మనకి టాప్ మోస్ట్ రీచ్ బయింగ్ సైడ్ మనకి మూమెంటం 49,800 రీచ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఏదన్నా మనకుంటే కొంచెం సెల్లింగ్ ప్రెషర్ అయితే ఉండొచ్చు. సో 500-600 పాయింట్స్ రేపు కూడా మనకి బ్యాంక్ మూమెంటం. సో మనకి క్లోజ్ అయిన క్యాండిల్స్ ప్రకారం ప్రైజ్ యాక్షన్ అనేది మనకి ఫస్ట్ అప్ సైడ్ మూమెంటమే ఉంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం కొంత డిస్కషన్ చేస్తున్నాము. కొన్ని స్టాక్స్ అవి మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయి. సో ఈ బులిష్ మార్కెట్లో మంచిగా పర్ఫామ్ చేస్తుంది అనుకోవచ్చు, లేకపోతే న్యూస్ బేస్డ్ కూడా మంచిగా పర్ఫామ్ చేస్తుంది అనుకోవచ్చు. సో మనకి హెరిటేజ్ ఫుడ్స్ చూడండి, మనకి మంచి టైం ఇచ్చాడు. సో బయింగ్ టైం ఇచ్చాడు. ఫస్ట్ మనకి అప్ సైడ్ సో 100% అప్పర్ 10% అప్పర్ సర్క్యూట్ పెట్టిన తర్వాత మళ్ళీ మనకి బయింగ్ మూమెంటం అయితే ఇచ్చాడు. సో బయింగ్ మూమెంటం అప్పుడు కూడా మనం చెప్పాము ఎవరైతే కొనాలనుకుంటున్నారో ఇమీడియట్గా కొనుక్కోండి అని. అంటే మనకి వచ్చేసి 10% పెట్టాడు. అమర్ రాజా బ్యాటరీస్ కూడా మంచి మూమెంటం మనం రికమెండ్ చేశాము, ఒక 50-60 పాయింట్స్. ఇవి HAL కానివ్వండి, ఇది వచ్చేసి మనం ఆల్రెడీ మనం రికమెండ్ నిన్న వీడియోలో చెప్పాము డిఫెన్స్ స్టాక్ ఫోకస్ చేయండి అని. ఇవి దివిస్ ల్యాబ్ అండి. నేను సో దీని మీద ఫుల్ ఫోకస్ పెట్టాను. మన జూన్ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ. సో మనకి ఈరోజు కూడా మంచి ట్రేడ్ ఇచ్చింది. మీకు ఏదైనా క్వేరీ ఉంటే మనం వచ్చేసి మన గ్రూప్లో పెట్టండి, మనం వచ్చేసి డిస్కస్ చేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.